కేసీఆర్ ను నమ్మి ముఖ్యమంత్రిని చేసినటువంటి తెలంగాణ ప్రజానికం నట్టేట మునిగిపోయిందని చెప్పేసి నేడు గ్రహిస్తున్నాడు. ఈ 10 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఏ కోసాన ఏ డిపార్ట్మెంట్ చూసినా ఒక అగాధంలోకి వెళ్ళిపోయింది. నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి పరిపాలన నడిపిద్దామనుకుంటే కూడా ఎందులో కూడా ఒక్క చిల్లి గవ్వలేకుండా అడ్వాన్స్గా వాడుకొని వాళ్ళ కమిషన్లని తీసుకొని మరి ఇలా కవిత కూడా లిక్కర్ కేసుల ఏ విధంగానైతే పోయిందో ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినరో నువ్వన్న మాట తప్పకుండా వాళ్ళ మీద సిబిఐతో ఎంక్వైరీ చేపించి ప్రతి నయా పైసా కూడా తెలంగాణ ప్రజానికి దాన్ని రివర్స్ గా తీసుకోవాలని చెప్పి వాళ్ళ మీద ఏదైతే ఈ కేసీఆర్ కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, కూతురు కావచ్చు, మిగతా అంగదులు ఎంతమంది అయితే ఆయనకు సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మీరు ఎంక్వైరీ చేపించి కేసులు పెట్టి ఆ డబ్బులని కట్టించేంత వరకు ఇష్టపెట్టద్దని చెప్పి లేని పక్షంలో ఈ తెలంగాణ ప్రజానికం అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ అయినా సరే మీరు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నా నిజాయితీగా న్యాయం కోసం పోరాడటానికి మేము ముందుంటాం, మీకు అండగా ఉంటామని చెప్తున్నాం. ఎప్పుడో 2004లోనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జరిగి మరి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ఆ రోజు చేనేత కార్మికుల్ని ఆదుకునేడు దుర్మార్గుడు అని చెప్పేసి మీరు అనడం నీ తాగుబోతు విషయం చూస్తే మాకెంతో సిగ్గేస్తుంది. అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ ఇయ్యాల చంద్రబాబును విమర్శించడం ఏమేంటని చెప్పి ఆ రోజు నువ్వు ఒక లిస్ట్ తీసుకో, ఆప్కో తీసుకో, చేనేత కార్మికులకు ప్రభుత్వం ఎంత హెల్ప్ చేసిందో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అవి చూసుకో. ఈ రోజులు 10 సంవత్సరాల తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పి దరిద్రుడా కనీసం ఒక్కొక్కరు ఒక ఉద్యోగం ఇవ్వలేవు. ఏదైతే 58 సంవత్సరాల కటౌట్ డేట్ ఉందో ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ది వాళ్లకు డబ్బులు ఇవ్వలేనటువంటి అసమర్థ పాలన నుండి నువ్వు 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఇలా రోడ్న పడ్డటువంటి పరిస్థితి. నువ్వా చంద్రబాబు గురించి మాట్లాడేది? బిడ్డ ఖబర్దార్, కాంగ్రెస్ వాళ్ళు ఊకుంటుండొచ్చు, తెలుగుదేశంలో ఒక చిత్తర పిడుగులో ఒక పులుల మాదిరిగా నీ ఎంటాడి వేటాడి నిన్ను ఇష్టపెట్టే ప్రసక్తి ఉన్నదని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇలా తెలుగుదేశం పార్టీలే చదువుకొని తెలుగుదేశం పార్టీలే పెద్దయి తెలుగుదేశం పార్టీలే నువ్వు గతము నీ చరిత్ర చూస్తే ఏంటిది అసలు? నువ్వు ఎమ్మెల్యే, నువ్వు సిద్దిపేట ఎట్లయినావు? నీ వెనక నీ చరిత్ర ఏంది? 500 దొంగ నోట్ల కేసు ఇప్పటికీ ప్రజలు ఇంకా మర్చిపోతలేరు. నీ ప్రియ శిష్యుడు ప్రధాని రామకృష్ణ కూడా అంటాడు నీ రైట్ హ్యాండ్, వాటిని తీసి ఎక్కడో జైల్లో పెట్టాలా. కానీ వాటిని తీసుకొని ఎప్పుడైతే నువ్వు సినీ ఆటోగ్రఫీ కార్పొరేషన్ చైర్మన్ గా వేసినప్పుడే నీ అసలు నీతి బయటపడ్డది. అసలు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, నీ కథ ఏంటి? నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శించేది? బిడ్డ ఖబర్దార్, ఎప్పుడైనా ఏ పార్టీ వాళ్ళని ఊకుండొచ్చు, తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు మా నాయకుడి గురించి కానీ ఎప్పుడైనా నువ్వేం మాట్లాడినా నిన్ను మాత్రం వెంటనే ఇష్టపెట్టేది లేదని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ప్రజానికం కూడా గతమేందో చంద్రబాబు నాయుడు దగ్గర బడ్జెట్ ఏంటి, అప్పుడు చేసిన పనులు ఏంటని కూడా మీరు కూడా గ్రహించి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో ఈ కేసీఆర్ కు మళ్ళోసారి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోనే ఎన్టీ రామారావు గారు ధోతి చీరని చెప్పి ఈ పద్మశాలి చేనేత కార్మికులు తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆదుకున్నదే ఈ తెలుగుదేశం పార్టీ. దాంట్లో 50% మేము పూర్తిగా వీళ్ళ ప్రజలకు మేము ఆల్రెడీ ఒక రైటింగ్ ఇస్తున్నాం. అది చూస్తే కనీసం చేనేత కార్మికులు పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఏదైతే లాభపడ్డారో చేనేత కార్మికులకు నువ్వు ఇచ్చినటువంటి 300 కోట్లు ఇవ్వలేక వాళ్ళతో పని చేయించుకొని వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి నువ్వు అంటున్నావు. ఆ 300 కోట్లు నువ్వే మిగిలినావు. ఇలా ఏదైతే రేవంత్ రెడ్డి వచ్చి ముఖ్యమంత్రి వచ్చి కూడా కనీసం పాపం ఆయనకు ఇయ్యలేని పరిస్థితుల్లో టంకశాలను ఖాళీ చేసిపోయినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఇప్పటికైనా కానీ చేనేత కార్మికుల సోదరులారా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనిని ప్రతిదాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మీకు అగ్రభాగాన చంద్రబాబు నాయుడు ఉంటుందని చెప్పేసి మీరు గుర్తించుకోవాలని చెప్పి నేను తెలియదు.